శ్రీ ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి టి తారకేశ్వరరావు వెల్లడించారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటిగాను, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగాను, అదేవిధంగా అష్టాదశ పీఠాల్లో 12వ శక్తిపీఠంగా ఉంది. 20వ తేదీ మంగళవారం రాత్రి 10:25 స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు విచ్చేసి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని, ఇక్కడకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. 10:25 స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సందర్భంగా జిల్లాలోని అధికారులందరినీ కూడా, అలాగే రాజకీయ ప్రముఖులను కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున కూడా అందరినీ మేము ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కూడా పిలవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం నుంచి అనేక కార్యక్రమాలు చేసాం. ఈ సంవత్సరంలో కళ్యాణానికి పవిత్రోత్సవాలు అని చెప్పేసి ఒకటి మేము ప్రారంభించాం. పవిత్రోత్సవాలు అంటే శుద్ధి కార్యక్రమం. కళ్యాణానికి ముందుగా 3 రోజుల ముందుగా మా అర్చీస్వాములందరూ కూడా నిష్ఠగా కంకణ ధారణ చేసి 3 రోజులు కూడా వారు చాలా నిష్ఠగా ఉండి ఈ పవిత్రోత్సవాలు అనేది చేయటం జరిగింది. అది ఈ రోజుని ఉదయం 8:30 స్టార్ట్ చేశారు. ముందుగా ఈ 3 రోజులు కూడా పవిత్రోత్సవాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ద్రాక్షారామ గ్రామ కాపురస్తులు మన సత్య సుబ్బారెడ్డి గారు మహాదాత, అందరికీ తెలిసిన విషయం ఇది. మన ఉత్తరం వైపున ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఆల్రెడీ స్వామివారికి అన్నదాన భవనాన్ని నిర్మించడం జరిగింది. అయితే అది ఇంకా పూర్తిగా నిర్మాణం కాలేదు. అయితే పూర్వం నుంచి కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో ఒక రోజు విశేషంగా స్వామి అక్కడ భక్తులందరికీ కూడా అన్నదానం జరిపిస్తారు సుబ్బారెడ్డి గారు. అందువల్ల పూర్తి కాకపోయినా సరే